రాష్ట్రపతి ఆడనే, ప్రధానమంత్రి ఆడనే, సెంటర్ మంత్రులు, ఎంపీలు, పార్లమెంటు, అటు ఎర్రకోట, ఇటు ఇండియా గేటు, కుతుబ్ మినార్, లోటస్ టెంపుల్, ముఖ్యమైన ఆఫీసులన్నీ ఢిల్లీలోనే ఉంటాయాయే. ఏరే దేశంకెళ్ళి పెద్ద చుట్టాలొస్తే గాలి మోటార్ దిగేది కూడా దేశ రాజధానిలోనే. మనకేం కావాలన్నా ఆడికే పోవాలి. అంత ముఖ్యమైన సిటీలా పరిస్థితి ఇప్పుడు ఎట్లున్నదో చూడురుల్లా. ఢిల్లీలా ఈ స్కూళ్లకు తాతీలు ఇచ్చిండ్రుల్లా. అగో క్రిస్మస్ కు ఇంకా టైం ఉంది, సంక్రాంతి సెలవులు వచ్చే నెలాయే. ఇప్పుడెందుకు ఇచ్చినట్టు అంటారా? ఏం చేస్తారు మరి? గలీజ్ గలి అట్లా మోపైంది. ముందే చలికాలమాయే, అటు మంచు ఇటు పోగా దుమ్ము దుస్రం పెరిగి మొసమర్రకుంటయిందట. గాలిని పరీక్షబట్టే మీటర్ల 498 పాయింట్లు చూపిస్తుందంటే ఎంత ఖరాబైందో చూడుర్రిగా. 100 దాటితేనే డేంజర్ అంటే 4 గింతలు తెరలైనట్టు. గింత సొక్కమైన గాలి వీలిస్తే పోరలు అడ్డం పడతారని బళ్ళు బంద్ పెట్టి ఆన్లైన్ క్లాసులు పెట్టిర్రిగా. అట్లనే ట్రాన్స్పోర్ట్ బండ్లు ఆపేసిండ్రు పొగను కంట్రోల్ చేస్తానికి. జాబులు చేస్తోళ్ళని సుతా సగం మంది ఆఫీస్లా, సగం మంది ఇంటికాంచి పనిచేయాలని ఆర్డర్ వేసిండ్రు. పొగ మంచు చేయబట్టి గాలి మోటార్లు సుత చక్కగా నడుస్తలేవు. పగటిలి సుత రోడ్ల మీద బండ్లు లైట్లేసుకొని తిరగాల్సిందే. ముంగటేమున్నా అస్సలు అగుపడతలేదు. డీజిల్ బండ్లు ఇప్పుడు బంద్ పెట్టినా, ఎలక్ట్రిక్ బస్సులు నడిపిస్తున్నా, గాళ్లకు నీళ్లు పిచికారి చేస్తున్నా గింత కూడా ఫాయిదా అయితలేదటబ్బా. ఢిల్లీలా పతేడు ఇదే కథ. అయ్యో పాప మనుడు కాదు, మన సిటీలో కూడా దినమింత గాలి కాలుష్యం పెరుగుతాంది. జాగ్రత్త పడకుంటే మన పరిస్థితికి గట్లనే కావచ్చు సుమా.